గైస్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అనేసి ఈ వీక్ స్టార్టింగ్ నుంచి కూడా మీకు ప్రతి వీడియోలో అలర్ట్ చేస్తూనే ఉన్నాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయడంలో అసలు నెగ్లెక్ట్ చేయకండి అనేసి. సో అందులో భాగంగానే సాటర్డే ఒకరు అండ్ సండే ఒకరు, సో ఈ విధంగా ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అండ్ సాటర్డే ఎపిసోడ్ సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుండి ఆల్రెడీ ఎలిమినేట్ అయితే అయ్యాడు. సో కాకపోతే ఇక్కడ చాలా మంది ప్రేరణ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది అనేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే సర్క్యులేట్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ప్రేరణ ఇంకా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయితే అవ్వలేదు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఓటింగ్ ఆర్డర్ అనేది గమనిస్తే మనకు 4th పొజిషన్లో విష్ణుప్రియ ఉంది, 5th పొజిషన్లో ప్రేరణ ఉంది, అండ్ చివరి పొజిషన్లో రోహిణి అయితే ఉంది. సో ఇక ఈ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం మనకు సాటర్డే ఎపిసోడ్లో రోహిణి అయితే బిగ్ బాస్ హౌస్ నుండి ఆల్రెడీ ఎలిమినేట్ అయితే అయిపోయింది గైస్. ఎందుకంటే సాటర్డే సంబంధించిన షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక రోహిణి బజ్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. సెకండ్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఎందుకంటే సండే ఎపిసోడ్ సంబంధించిన షూటింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. 1 or 2 hours బ్రేక్ తీసుకున్నాక సండే ఎపిసోడ్ కూడా షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సండే ఎపిసోడ్ అనేది షూటింగ్ కంప్లీట్ కాగానే ఇక సెకండ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను గైస్. సో ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.